జీవన్ ఉత్సవ్ ఇది బ్యూటిఫుల్ ప్లాన్ అండి. హోల్ లైఫ్ ప్లాన్ ఇది. లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంటుంది. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ అంటే ప్రీమియం మనం పే చేసేది లిమిటెడ్గా 10 ఇయర్సా 15 ఇయర్సా 5 ఇయర్సా అలా 5 నుంచి 15-16 వరకు ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు మనం పేమెంట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. తర్వాత దీంట్లో మనం పెట్టింది చూడండి, 84 lakhs సమ్ అష్యూర్డ్ వస్తుంది. 16 ఇయర్స్ ప్రీమియం పేమెంట్ పెట్టాము. దీన్ని తగ్గించుకోవచ్చు, 5 ఇయర్స్ కూడా చేసుకోవచ్చు, 10 ఇయర్స్ కూడా చేసుకోవచ్చు, అది నో ఇష్యూ అండి. దీంట్లో ఏజ్ 0కి పెట్టాము చూడండి. ఏజ్ జీరోకి చిన్న డిస్టర్బ్ చేయొద్దు. $16 years పేమెంట్ చూడండి. ఇది ఎలా వస్తుంది చూడండి. 0 నుంచి 16th ఇయర్ వరకు మనం ప్రీమియం పే చేస్తుంటాం రెగ్యులర్గా. ఎవ్రీ ఇయర్ 4,95,000 ప్రీమియం పే చేస్తుంటాము 16th ఇయర్ వరకు. 2 years వెయిటింగ్ ఉంటుంది. 2 years వెయిటింగ్. 18 నుంచి లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తుందండి. లైఫ్ లాంగ్ ట్యాక్స్ ఫ్రీ. యాక్చువల్గా వచ్చేటువంటి ఇన్కమ్స్ ఇట్లాంటివి ఎక్కువగా ట్యాక్సబుల్ ఉంటాయి, ట్యాక్స్ కట్ అవుతుంది. కానీ దీంట్లో ఎటువంటి ట్యాక్స్ డిడక్షన్ అవ్వదు. అప్ టు 100 వరకు, 100 అంటే పాప ఏజ్ 100 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇది కంటిన్యూ అవుతుంది. అంటే ఇమ్మీడియట్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే 100 years ఓవర్ బతుకుతారని. అది వేరే. 100 years బతకపోతే మధ్యలో మిడిల్లో డెత్ అయితే డెత్ బెనిఫిట్ వస్తుంది, అది వేరు. కానీ మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే 100 years వరకు అష్యూరెన్స్ ఉంది ఎల్ఐసి నుంచి. ఓకే. తర్వాత లంసమ్ కూడా వస్తుంది ఎవ్రీ ఇయర్. వచ్చిన తర్వాత చూద్దాం ఇది మనం ఎలా చేస్తాం. చూడండి ఇక్కడ ఇయర్లీ ప్రీమియం అండి. ఎవ్రీ ఇయర్ 4,95,000 మనం పే చేస్తున్నాం. ఓకే. అలా 15 years, 15 కాదు 16, 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 16 years పే చేస్తాము. ఒక 2 years వెయిటింగ్ తర్వాత ఇక్కడ ఇది రిటర్న్స్ అండి. రిటర్న్స్ కాలం 2 years వెయిటింగ్ తర్వాత 8,40,000 ఎవ్రీ ఇయర్ లైఫ్ టైం వస్తుంది. ఈ 8,40,000 మనము డిఫరెంట్గా చెప్పొచ్చు. ఎలా అంటే ఫాదరు లైవ్గా ఉన్నంత కాలము ఎవ్రీ ఇయర్ ఆ 8,40,000ని అతను ఎంజాయ్ చేస్తాడు. అంటే ఫాదర్ తీసుకుంటాడు. ఫాదర్ తదనంతరము పాప పేరు మీద చేసింది కదా, పాపకు ఆటోమేటిక్గా ఆ 8,40,000 ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ఎవ్రీ ఇయర్ షీ విల్ రిసీవ్. ఓకే. పాప ఎవ్రీ ఇయర్ 8,40,000 అంటే తండ్రి తీసుకున్నాడు 8,40,000 లైఫ్ లాంగ్. తర్వాత పాప 8,40,000 లైఫ్ లాంగ్ తీసుకుంటుంది. తర్వాత ఆమె తదనంతరము ఆమె ఏ ఏజ్లో లైఫ్ అయిపోతే అప్పుడు ఇక్కడ మనకు క్లియర్గా డెత్ బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ ఎంత డెత్ బెనిఫిట్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ కనుక డెత్ అయితే 17 crores ఇట్లా ఏజ్ని బట్టి 70 yearsలో అట్లా ఎప్పుడు డెత్ అయితే ఎంత అనేది చెప్పేసి ఇది ఒకటి. అంటే ఎవ్రీ ఇయర్ తీసుకునేటువంటి ఆప్షన్ ఇది. ఇలా కాకుండా ఇక్కడ అక్యుములేషన్ ఆప్షన్ అనేది ఉంటుంది చూడండి. యాన్యువల్ రిటర్న్స్ పక్కన అక్యుములేటెడ్ అంటే మనము ఇన్ కేస్ పాప ఆ టైంకి 18 years వచ్చేసరికి పాపకి ఏదైనా జాబ్ వచ్చింది అనుకుందాం, అవసరం లేదు, ఆ అమౌంట్ అవసరం లేదు అనుకుంటే ఆ 8,40,000 ఎవ్రీ ఇయర్ అక్యుములేట్ చేయొచ్చు. అంటే ఎల్ఐసిలోనే పెట్టేయచ్చు. ఎల్ఐసిలో పెడితే ఏమవుతుందంటే ఇప్పటివరకు ఏ కంపెనీలో ఇలాంటి ప్లాన్ లేదు. కానీ ఎల్ఐసి ఏం చేస్తుంది తెలుసా, ఈ రోజునే ఇప్పుడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాదాపు 5.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 15, 20, 30, 40, 100 years వరకు కూడా ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. దానికి అంటే 8,40,000కి 5.5% యాడ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దానికి ఇంకొక 8,40,000, ఆ టోటల్కి 5.5%. అలా యాడ్ అవుతూ పోతూనే ఉంటుంది. చూడండి కొద్ది రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత చూడండి ఇక్కడ దాదాపు ఇక్కడ 4 crores ఉందండి అక్యుములేషన్ అయిన అమౌంట్. 4 crores యాక్చువల్గా ఎంత యాడ్ అవ్వాలి నెక్స్ట్ ఇయర్? 8,40,000 యాడ్ అయ్యాలి. అంటే 4,08,000 ఉండాలి. కానీ ఇక్కడ అమౌంట్ చూడండి 4,29,000 ఉంది. అంటే 4 crores 8 lakhs ఉండాలి. ఇక్కడ 4 crores 29 lakhs అంటే దాదాపు 20 లక్షలు ఎక్కువ ఉంది కదా.
4 crores 8 lakhs ఉండేది 4 crore 29 lakhs ఉందంటే దాదాపు 20 lakhs ఎక్స్ట్రా ఎందుకు వచ్చిందంటే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అక్కడ. సో ఇది మ్యాజిక్గా పెరుగుతుంటుంది, చాలా క్రోర్స్లోకి వెళ్తుంది. సో ఇదంతా తీసుకోకుండా ఉంటారంటే అలా అనేం లేదు, విత్డ్రాయల్ అమౌంట్ పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 3 crores మనకి అక్యుములేట్ అయింది, దాంట్లో 2 crore 38 lakhs మనం వీ కెన్ విత్డ్రా. అంటే ఏదైనా మనకు అవసరం వచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, అలా ఏటీఎం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో రెగ్యులర్గా తీసుకోవచ్చు, పాప మొత్తం లైఫ్ లాంగ్, లేదు ఫాదర్ రెగ్యులర్గా తీసుకొని తర్వాత పాప రెగ్యులర్గా తీసుకొని 3rd జనరేషన్కి అంటే 3 generation ప్లాన్ 3rd జనరేషన్కి డెత్ బెనిఫిట్ ఇవ్వచ్చు. లేదు అంటే పాప తీసుకోదు అండ్ ఫాదర్ తీసుకోకుండా అలాగే అక్యుములేట్ చేస్తూ అవసరమైనప్పుడల్లా, అంటే ఏదైనా అవసరం ఉండొచ్చు ఆమెకి, వాళ్ళ పాప మ్యారేజ్ అప్పుడు అవసరం ఉండొచ్చు, పాప హయ్యర్ ఎడ్యుకేషన్ అప్పుడు అయి ఉండొచ్చు, పాప పెళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లల ఫంక్షన్స్ ఏమైనా అయి ఉండొచ్చు, లేదంటే పాప ఒక హౌస్ ఇల్లు కొనుక్కొని ఆ ఇల్లు గృహప్రవేశానికి అవసరపడుతుండొచ్చు. అట్లాంటి అకేషన్స్లో విత్డ్రా చేసుకోవచ్చు. లేదు ఇంకొక ఆప్షన్ ఏంటంటే పాప 50-60 వచ్చేంత వరకు అర్న్ చేస్తూ ఉంది, రైట్, చిల్డ్రన్ అప్పటి వరకు అవసరం లేదు. కాకపోతే ఎవ్రీ ఇయర్ తన తండ్రికి గుర్తుగా ఆటోమేటిక్గా అక్కడ మెసేజ్ వచ్చేస్తుంది ఎల్ఐసి నుంచి ఇంత అమౌంట్ క్రెడిట్ అయిందని. అదొక హ్యాపీ ఫీలింగ్, అది లైఫ్ లాంగ్. అరే మా ఫాదర్ అప్పుడు చిన్నప్పుడు చేసింది ఇప్పటికీ వస్తుంది అని చెప్పేసి ఒక ఫీలింగ్, అదొకటి సైకలాజికల్ ఫీలింగ్, అది ఎమోషనల్ ఫీలింగ్, అదొక ఎమోషన్. అలా కాకుండా ఎవ్రీ ఇయర్ తీసుకోకుండా 50-60 వరకు ఆమె ఎర్నింగ్ ఉంటుంది కాబట్టి, చిల్డ్రన్ ఎర్నింగ్ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు తీసుకోకుండా చిల్డ్రన్ ఎర్నింగ్ ఆగిపోయిన తర్వాత తను రిటైర్మెంట్ బెనిఫిట్గా తీసుకోవచ్చు. చాలా అమౌంట్ ఉంటుంది రిటైర్మెంట్ బెనిఫిట్ అంటే. అప్పటికి చూడండి 60 అనుకున్నా కానీ 60కి దాదాపు 13 కోట్లు ఉంది. 13 కోట్ల నుంచి ఎవ్రీ ఇయర్ ఒక 50 lakhs, ఒక 50 లక్షలు, ఇప్పుడు పెట్టింది 5 లక్షలు కానీ అప్పుడు తీసుకునేది ఒక ఎవ్రీ ఇయర్ ఒక 50 lakhs లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక 50 లక్షలు తగ్గుతుంది, మళ్ళీ దాంట్లో యాడ్ అవుతుంటుంది, మళ్ళీ కాంపౌండ్ అవుతుంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 50 లక్షలు తీసుకోవచ్చు. అలా అంటే అది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ప్రైమరీ బెనిఫిట్ ఏంటంటే రెగ్యులర్గా పాప చిల్డ్రన్ మేజర్ అయిన తర్వాత తీసుకోవచ్చు ఎవ్రీ ఇయర్. లేదు తండ్రికి అవసరం అనుకోండి, తండ్రి తీసుకోవచ్చు లైఫ్ లాంగ్, తండ్రి మరణాంతరము మళ్ళీ పాపకి వచ్చేస్తుంది, చిల్డ్రన్కి వచ్చేస్తుంది, చిల్డ్రన్ తర్వాత 3rd జనరేషన్కి లంసమ్ వస్తుంది, మళ్ళీ డెత్ బెనిఫిట్ వస్తుంది. ఇలా తీసుకోవచ్చు. లేదు అంటే టోటల్ అక్యుములేట్ చేసేసి 60 నుంచి తీసుకోవచ్చు, ఒక ఎసెట్ లాగా ఉంటుంది, ట్యాక్స్ ఫ్రీ. మళ్ళీ లేదు అలా కాకుండా అకేషనల్గా ఎప్పుడంటే అప్పుడు బర్త్డేస్ కానీ హౌస్ వార్మింగ్ కానీ అలాంటి వాటికి కూడా తీసుకోవచ్చు. సో ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. చాలా బ్యూటిఫుల్ ప్లాన్, మంచి ప్లాన్ అండి ఇది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.